తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకు స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఋషికేశ్ శాస్త్రి గురువు గారు ఉన్నారండి. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. ఎన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి ప్రేక్షకులకి. అందులో కొంతమంది కామెంట్స్ రూపంలో అడుగుతూ ఉంటారు. అందులో సత్యనారాయణ వ్రతం గురించి పదే పదే అడుగుతూ ఉంటారండి. సత్యనారాయణ వ్రతం అనగానే వివాహం జరిగిన తర్వాత నూతన దంపతులు జరిపిస్తారు వారితోటి. ఆ తర్వాత నూతన గృహంలో ఖచ్చితంగా ఇవైతే ఆచరిస్తూ ఉంటారు. ఇంకా ఏ ఏ సందర్భాల్లో చేసుకోవాలి? అసలు సత్యనారాయణ వ్రతం విశిష్టత ఏంటి మీ మాటల్లో? అసలు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము ఖచ్చితంగా ప్రతి మానవుడు కూడా ఆచరించాలి. చాలా మంది పుస్తకాల్లో కొంతమంది తెలిసి తెలియక మా వంశపారంపర్యంలో లేదు స్వామి, ఇంతకుముందు ఎవరు కూడా చేయలేదు అంటుంటారు. కానీ వ్రత కథలోనే ఉంటుంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరూ తప్పక ఆచరించవచ్చు. ఎందుకోసం ఆచరించాలి అంటే, మరి వ్రతం అనగానే గణపతి పూజ ఉంటుంది మొట్టమొదట, సర్వ విఘ్నాలు తొలగిపోవాలని. తర్వాత గౌరీ దేవత ఆరాధన ఉంటుంది, భార్యాభర్తల దాంపత్యము సుఖంగా ఉండాలి అనే విషయంగా. నవగ్రహారాధన ఉంటుంది, ఇంటిలో ఎటువంటి గ్రహపీడ ఉన్నా కూడా తొలగిపోవాలి అని. మరి ఎటువంటి సందర్భంలో ఆచరించాలంటే ప్రతినిత్యము కూడా వ్రతకథలో ఈ విషయం కూడా చెప్పడం జరిగింది. ఈ వ్రతం చేయడానికి ఎటువంటి నియమాలు లేవు. ఈ వ్రతాన్ని అష్టమి నాడైనా చేయవచ్చు. అనగా గోకులాష్టమి అని చేస్తుంటాం కదమ్మా. ఉట్టి కొట్టే ముందల చాలా ఊర్లలో గొల్లవారు వ్రతం చేసినాకనే ఉట్టి కొడుతూ ఉంటారు. మరి అమావాస్య నాడైనా చేయవచ్చు ఉంటుంది. దీపావళి అమావాస్యకు అందరూ కూడా కేదారేశ్వర స్వామి యొక్క నోములతో పాటు సత్యనారాయణ స్వామి యొక్క ఆచారం కూడా చేస్తుంటారు. ఈ వ్రతాన్ని పుట్టినరోజు నాడైనా చేయవచ్చు, వివాహం రోజైనా చేసుకోవచ్చు, ప్రతి నిత్యము కూడా ఆచరించవచ్చు. ఇంట్లో మానసిక ఆందోళనలు ఉన్నాయి అన్న సందర్భంలో కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఎందుకోసం ఆచరించాలి అనే విషయానికి వస్తే, ప్రతి కథ కూడా మనకి ఎంతో గొప్ప నీతిని చెప్తుంది ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రత కథ. మొదటి కథ చూసినట్టయితే, నారదుడు ఏం చేస్తాడంటే ముల్లోకాలు, సమస్త లోకాలన్నీ కూడా తిరుగుతాడు. మనకి 7 లోకాలు ఉంటాయి: భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహోలోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం. ఇలా నారద మహాముని 7 లోకాలన్నీ తిరిగి భూమి మీదకి వచ్చి మనుషుల యొక్క కష్టాలను చూస్తాడు. వీరి కష్టాలు తీర్చడానికి మార్గం ఏమిటని తెలుసుకోవడమే మొదటి కథ. పుస్తకాల మానవులు ఎలా ఉంటారు? ఇతరులకు కష్టం వచ్చిందంటే వాడే ఆనందపడుతుంటాడు, వారి కష్టం తీర్చాలనే ఆలోచన వారికి ఉండదు. కానీ ఈ రథంలో ఏం చెప్తుంది? ఇతరుల కష్టాలు తీర్చడమే నీ యొక్క మనిషిగా పుట్టినటువంటి మొదటి లక్షణము అని చెప్పేదే వ్రత కథలో మొదటి కథ. మరి రెండవ కథకు వచ్చినట్టయితే, ఒక బ్రాహ్మణుడు అనేక రకములైన కష్టాలు పడుతూ ఉంటాడు. ఆ కష్టాలు పడుతుంటే ఆ కష్టాలకు మార్గం ఏమిటి అని అడగగా, ఈ నారదుడు సన్యాస రూపంలో వెళ్ళి చెప్తూ ఉంటాడు. ఏమిటి? నీ ఇంటిలో ఒక పూజ చేయి, నలుగురికి భోజనాలు పెట్టు, 4 భజన కీర్తనలు పాడించు. దానివల్ల ఆ భజన కీర్తనల వల్ల మానసిక ఆందోళన కూడా పోయి ఉత్తేజం చెందుతాం. నలుగురికి భోజనం పెట్టిన పుణ్యం వస్తుంది. నలుగురు కూడా వచ్చిన వారు మన కష్టాలు విని వీని కష్టాలు ఎలాగైనా తీరాలి అని ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు. ఇది రెండవ కథ యొక్క ముఖ్యం. మరి మూడవ కథకు వస్తే, ఈ కథలో చాలా మంది నెగిటివ్ గా ఆలోచన చేసే వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు అంటే, వ్రతం చేయకపోతే దేవుడు కష్టాలు ఇస్తాడంట అనేది ఈ విషయం చాలా మంది అంటుంటారు. కానీ అక్కడ ఉన్న విషయం అర్థం ఏమిటి అంటే, వ్రతం చేయకపోతే దేవుడు కష్టాలు ఇస్తాడని కాదు, ఇచ్చిన మాట తప్పితే దేవుడు కష్టాలు ఇస్తాడు. అక్కడ ఏం చేస్తాడు? ఆ వ్యక్తి వైశ్యుడు పిల్లలు పుడితే వ్రతం చేస్తా అంటాడు, పిల్ల పెద్దగైనాక చేస్తా అంటాడు, పిల్ల పెళ్ళప్పుడు చేస్తా అంటాడు. కానీ ప్రతినిత్యం కూడా వాయిదా వేసుకుంటూనే వస్తాడు. కానీ ఇచ్చిన మాట తప్పుతూ ఉంటాడు. ఇచ్చిన మాట తప్పితే మనమే అనుకున్నాం అనుకోండి, ఉదాహరణకు లేదా మీరు లేదా నేనే ఈరోజు 1 గంట లేట్ వచ్చాను అనుకోండి, మనమైతే మనసులో ఎంత ఒకరిపై ఒకరికి గౌరవం ఉన్నా కొంత బాధపడతామా లేదా? అదే విధంగా దేవుని దగ్గర కూడా ఇచ్చిన మాట నువ్వు దేవుడి దగ్గరనే తప్పినప్పుడు ఇతరుల దగ్గర కూడా అదే విధంగా తప్పుతావు, ఇవే తిప్పలు పడతావు అని చెప్పడమే మూడవ కథ యొక్క అర్థం. ఇంకా నాలుగవ కథ విషయానికి వచ్చినట్టయితే, వాళ్ళిద్దరు కూడా భార్య మరియు బిడ్డ ఇద్దరు కూడా ఆ మామాలు జైలు నుంచి వస్తున్నారని తెలిసి ఇంకా అంతసేపు చేసిన పూజనంతా కూడా వదిలేస్తారు. ఎప్పుడెప్పుడు భర్తను చూద్దాం, ఎప్పుడెప్పుడు అల్లుని చూద్దాం, ఇన్ని రోజులు జైల్లో ఉన్నారు కదా, వారి బాధలు ఎలా ఉంటాయో తెలుసుకుందామని పూజను సగం మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. దానివల్ల తిప్పలు వస్తాయి, దానివల్ల నదులు. అంటే ఏ పనిని కూడా సగం మధ్యలో వదిలి వేయకూడదు అని చెప్పడం నాలుగో కథ యొక్క అర్థం. చివరిగా ఐదవ కథ ఏమిటి అంటుంది అంటే, రాజు మంచిగా పరిపాలిస్తుంటాడు, అన్ని ప్రజల అవసరాలు తీరుస్తుంటాడు, కానీ అహంకారం ఉంటుంది. వాళ్ళు గొల్ల వాళ్ళు, వీరు ఈ కులం వారు. ఎప్పుడు కూడా మనిషికి శాస్త్రం ఏం చెప్తుంటే అంటే, అహంకారం అనేది ఉండకూడదు, అందరూ సమానమే, మీరైనా నేనైనా అందరూ సమానమని చెప్పడమే
5వ కథ యొక్క అర్థం. ఉమ్. ఈ వ్రతాన్ని చేస్తున్నారు అందరు, కానీ ఇవి పాటించడం లేదు. ఇవి నిజం పాటించినప్పుడే సత్యనారాయణ స్వామి సంపూర్ణ అనుగ్రహం మనకు దక్కుతుంది. చాలా చక్కగా వివరించారు. అంటే కథ సుమారుగా 2-3 గంటలు అలా కూర్చోవాలని చెప్తారు, కానీ 2 ముక్కల్లో వివరించారు. చాలా సంతోషం. అంటే మీరు అన్నట్లుగా తారతమ్యాలు ఎక్కడా ప్రతి ఒక్కటి కూడా మనకు ఒక నీతిని, ఒక ఎలా ఉండాలి అనే పద్ధతిని నేర్పిస్తుంది సత్యనారాయణ వ్రతం. మొదట్లో మీరు ఒక మాట అన్నారు గురుగారు, అంటే కొంతమంది మాకు ఆచారం లేదని అసలు చేసుకోరు. ఇప్పుడు ఇంటికి వచ్చిన ఆడపిల్ల కూడా వాళ్ళ ఇంటికి ఉంటుంది, అత్త ఇంటికి ఎప్పుడైతే వెళ్తుందో అక్కడ ఉండదు. ఇక్కడ కూడా చాలా భేషజాలు వచ్చేస్తూ ఉంటాయి కదా, మరి ఏం చేయాలి? అందరూ ఆచరించుకోవచ్చు? అటువంటి సందర్భంలో అనుమానం, ఒకవేళ మా ఇంట్లో లేదు చేస్తే ఏమవుతుందో, హా. ఉదాహరణకు మా ఇంట్లో మొట్టమొదటి వ్రతము మేమే చేస్తే ఏమైనా ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు, మనకు దగ్గరలో ఉండేటటువంటి పెద్ద పెద్ద దేవాలయాల్లో అన్ని దగ్గరలో కూడా మనకు వ్రత అవకాశం కల్పిస్తారు. ఉదాహరణకు అన్నవరం సత్యనారాయణ స్వామి, లేదా మా మహబూబ్ నగర్ చూసుకున్నట్టయితే మన్యంకొండ వెంకటేశ్వర స్వామి దగ్గర అక్కడ వ్రతం ఆచరించి ఆ తదుపరి ఒక మాసం అంటే ఒక నెల పూర్తయిన తర్వాత మన ఇంటిలో ఆచరిస్తే ఎటువంటి అనుమానాలు కూడా ఉండాల్సిన అవసరం లేదు. దేవాలయంలో చేయాలి. అనుమానం ఉన్నట్టయితే ఇంట్లో చేసినా పర్వాలేదు, మన అనుమానం పోవడానికే అక్కడ చేశామంటే సంపూర్ణ అనుగ్రహం కూడా దక్కుతుంది. ఒక సందేహం అయితే నివృత్తి చేసేసారు. అలాగే ఎటువంటి ఫలితాన్ని పొందుతాము సత్యనారాయణ వ్రతం ఆచరించడం వల్ల? అంటే సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క ఫలితము వర్ణించడానికి రానిది. ఎందుకోసం అంటే ఇందాకనే చెప్పాను కదా, గణపతి, గౌరీ, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు వీళ్ళందరినీ పూజ చేస్తాం. పిల్లల ఆరోగ్యాలు బాగుంటాయి, భార్యాభర్తల అన్యోన్యత పెరుగుతుంది, ఇంట్లో ఉండే గ్రహపీడ, డబ్బు సమస్య, అటువంటి గ్రహ దోషాలన్నీ కూడా పోతాయి. మనము ఒకవేళ కిరాయి ఇంటిలో ఉన్నప్పుడైతే దాని వాస్తుని చూసుకోలేము. ఆ అష్టదిక్పాలకుల పూజ చేయడం వల్ల ఆ దిక్కుల్లో ఏదైనా దోషం ఉన్నా కూడా, ఏదైనా దిక్కు పెరిగినా లేదా ఏదైనా దిక్కు తగ్గినా కూడా ఆ దోషం కూడా హరించుకొని వెళ్తుంది ఒక్క సత్యనారాయణ స్వామి వ్రతం వల్ల. నూతన గృహాల్లో ఇదే వాస్తు దోషం పోవడానికి. వివాహ సందర్భంలో జాతకరీత్యమైన దోషాలున్నా కూడా, ఇద్దరికి కుజ దోషము లేదా శని దోషం అటువంటివి ఉన్నా కూడా పోవడానికి. పుట్టినరోజు సందర్భం ఎందుకోసం అంటే వాని ఆయుష్ పెంచడానికి, పిల్లల యొక్క ఆయుష్లు పెంచడానికి. వివాహం జరిగిన రోజు ఎందుకోసం అంటే దాంపత్యం ఇంకా మెరుగవ్వడానికి. ఇలా ప్రతిదాని కూడా గొప్ప పరమార్థం అనేది మన పూజలో తెలుపుతున్నది. అలాగే ఎవరెవరు ఆచరించవచ్చు అనేది, అంటే కేవలం నూతన దంపతులు మాత్రమేనా? ఇంకా ఎవరండి? ఒంటరిగా పురుషుడు గాని, ఒకే స్త్రీ గాని, వివాహం అవ్వని స్త్రీ గాని ఆచరించవచ్చా? ఖచ్చితంగా ఆచరించవచ్చు. ఇందాక రథకథలో మూడో కథలో చెప్పాను కదమ్మా, అక్కడ మామాలు ఇద్దరు కూడా జైల్లో బంధించబడ్డారు, కానీ ఇక్కడ తల్లి బిడ్డలు మాత్రమే ఉన్నారు. చాలా మందికి అనుమానం ఎక్కువ, భర్త భార్య ఇద్దరు కలిసినప్పుడే వ్రతం చేయాలా, మా భర్త ఎక్కడో మా భర్త ఎక్కడనో సిటీలో పనిచేస్తుంటారు, లేదా అత్యవసర స్థితి ఏర్పడింది, మేము కూర్చోవచ్చా లేదా వేరే వాళ్ళని కూర్చోబెట్టాలా అని అనుమానపడుతుంటారు. ఒక్కరైనా చేయవచ్చు. ఎవరైనా వద్దన్నారనుకోండి, వారికి మూడో కథనే తెరిచి చూడమనండి. ఏ అయ్యగారైనా లేదా ఏ మనిషి అయినా మూడో కథలో స్పష్టంగా కూడా చెప్పబడింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రం ఏ విధంగా అయితే భేదం లేదు, చిన్న పెద్ద అనే భేదం కూడా లేదు, ఆడ మగ అనే భేదం కూడా లేదు. ఏ కోరికను తీర్చుకోవడానికైనా సరే ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించవచ్చు అని చెప్పడం జరిగింది. వితంతువులు సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించవచ్చా అండి? వితంతువులు ఆచరించవచ్చు అనే విషయం ఇక్కడ ఉన్నప్పటికీ కూడా చాలా మందికి అది నచ్చని విషయం. చాలా మంది ఏమనుకుంటారంటే వితంతువులు అంటే ఏదో చెడుగా చూస్తుంటారు, కానీ శాస్త్రంలో వితంతువులకు కూడా చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. వారిని పెద్దవారిగా గౌరవించాలి. వితంతువు అనే స్త్రీ దానికంటే కూడా ఇంటికి పెద్దవారు అనే విషయంగా వాళ్ళని భావించాలి. వారి బదులుగా వారి కుమారుడు లేదా కోడలు లేదా ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో అందుబాటులో ఉన్న వారిని కూర్చోబెట్టి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఒకవేళ మాకు బయట వెళ్ళడానికి ఇబ్బంది అంటే ఇంట్లో వారే అయ్యగారిని పిలిపించుకుని వారు చేసుకోవచ్చమ్మా, ఖచ్చితంగా. కాకపోతే ఈ వ్రతానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఖచ్చితంగా నలుగురిని పిలవాలి, ఖచ్చితంగా 4 భజన కీర్తనలు, ఖచ్చితంగా నలుగురికి భోజనం పెట్టాలి. వ్రతం చేశామంటే ముఖ్యంగా దేవుడికి చేయడమే కాదు, నలుగురికి సేవ, మానవ సేవే మాధవ సేవ అని కూడా చెప్పడం జరిగింది. అందరినీ కూడా ఆ కథ వినమని చెప్తారు, ఆ సమయానికే రండి అని పిలిచేటప్పుడు కూడా అలాగే పిలుస్తారు. ఈ నీతి అందరూ కూడా తెలుసుకోవాలనేది దీని అర్థం. అలాగే స్వామివారికి సమర్పించేటువంటి నైవేద్యం ఎంత విశేషం అండి? అన్నవర స్వామి ప్రసాదం అంటే అన్నవర ప్రసాదము అక్కడ మనకు బెల్లమన్నం రూపంగా దర్శనమిస్తుంది. ఇక్కడ మనం వాడుకలో మాత్రం ఎక్కువగా కూడా సిరాపురి, చక్కెర పొంగలి వీటిని సమర్పిస్తూ చేస్తూ ఉంటారు. ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి అసలు వ్రతం ఆచరించేటప్పుడు? నియమం ఏమన్నా ఉందా అండి? లేదమ్మా, తలస్నానం ఆచరించిన స్త్రీ వంటగదిని శుద్ధి చేసుకొని, అంటే నిత్యం కూడా తినుబండారాలు చేస్తూ ఉంటాం కాబట్టి ఆ వంటగదిని ఒకసారి శుద్ధిగా చేసుకొని అక్కడ నైవేద్యాన్ని నూతన గిన్నెను లేదా నూతన పాత్రను తీసుకొని
ఆ నైవేద్యం చేయడం ఎంతో ఆదర్శం. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు వారు నైవేద్యం చేయవచ్చు, అనేది పర్వాలేదు. చాలా సందేహాలు నివృత్తి చేశారు గురుగారు. ధన్యవాదాలండి.